దోమలు వచ్చేస్తుంది. హాయ్ చిన్ని పాపలు, రండి రండి, తొందరగా రండి, వచ్చి చక్కగా కూర్చోండి. సరే, ఈరోజు మీకు ఇంకో కథ చెప్తాను నేను. అదేమిటంటే, ఒక అడవిలో ఒక కుందేలు క్యారెట్ తింటూ ఉంటుంది. అయితే కొంచెం దూరం నుంచి 2 ఎడ్లు వస్తుంటాయి. ఆ ఎడ్లు ఏంటంటే, ఆ ఎడ్లు బాగా స్నేహంగా ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఉన్నా 2 ఎడ్లు బాగా కలిసి ఉంటాయి అన్నట్టు. అయితే నల్లదాని పేరు కాల, తెల్లదాని పేరు చాంద్. అయితే కుందేలు క్యారెట్ తింటూ ఉంటుంది. అయితే ఈ క్యారెట్ తింటూ ఉంటుంటే వెనక నుంచి ఒక తోడేలు వస్తుంది ఈ కుందేలు పట్టుకొని తినడానికి. అయితే ఈ ఎడ్లను చూసి ఆ తోడేలు కుందేలు దగ్గరికి రాకుండా ఒక చెట్టు చాటున దాక్కొని కూర్చొని ఉండి, సరే నువ్వు క్యారెట్ అయితే తిను, ఆ క్యారెట్ తిన్న తర్వాత నువ్వు నాకు ఆహారం అవుతూ కానీ అని చెప్పి కుందేలును ఉద్దేశించి అంటుంది తోడేలు. ఆ మాట ఆ దూరంగా అక్కడి నుంచి పక్క నుంచి వస్తున్న ఎడ్లు వింటాయి. ఎడ్లు విని ఆ కుందేలుకు చెప్తాయి అన్నట్టు, ఆ పక్కన పొదలో ఒక తోడేలు కూర్చొని ఉన్నది, నిన్ను తినడానికి నేను చూస్తున్నది, అది మమ్మల్ని చూసి ఆగిపోయింది కనుక నువ్వు మేము ఉన్నప్పుడే పరిగెత్తు అని చెప్తుంది ఎద్దు చెప్తుంది కుందేలుకు. చెప్పేసరికి ఆ క్యారెట్ అక్కడ పడేసి కుందేలు పరుగు తీసిన తర్వాత ఆ తినడానికి ఎదురుగా వచ్చిన ఆహారంని ఈ ఎద్దు రెండో వచ్చే ఎడ్లు తినకుండా చేశాయి. కుందేలు చెప్పి అది చెడగొట్టింది కదా, దానికి ఆహారం కాకుండా చేసినాయి కదా. తోడేలుకు అది కోపం ఉంటుంది మనసులో ఉండి, ఎడ్ల దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, నువ్వు నాకు ఇలాంటి పని చేసి పెట్టావు కదా, నాకు ఆహారం కాకుండా కుందేలు ఎడగొట్టావు కదా, నీ సంగతి నేను తర్వాత చూసుకుంటాలే అనుకుంటూ వెళ్ళిపోతుంది తోడేలు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ వెనక నుంచి ఒక సింహం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎడ్లను చూసి అది అనుకుంటుంది, ఒక ఎద్దును చంపినా కానీ నాకు 3 రోజుల ఆహారం దొరికినట్టు అవుతుంది, ఎడ్లు బలిష్టంగా బాగా ఉన్నవి, ఈ ఎడ్లను నేను చంపుకొని తింటానులే అని చెప్పి సింహం అనుకొని ఆ ఎడ్లెంబడి పరిగెత్తుతుంది. సింహాన్ని చూసి ఎడ్లు కూడా పరిగెత్తుతాయి. అయితే సింహం వేగం ఎక్కువ ఉంటుంది పరిగెత్తడం. అయితే ఆ ఎడ్లు 2 ఏమనుకుంటాయంటే, మనం ఇలాగే పరిగెత్తుకుంటూ సింహం మనెంబడి వచ్చి ఎప్పుడో ఒకరినైనా చంపుతుంది అది, అందుకని మనం దానికి భయపడి పారిపోవద్దు, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండి ఆ సింహం మీదకి మనం ఇద్దరము దాన్ని ఎదుర్కొందాము, దాని మీద మనం విరగబడితే ఆ సింహం భయపడి అదే పారిపోతుందిలే అనుకొని ఇంకా 2 మాట్లాడుకొని ఆగుతుంది. ఆగేసరికి సింహం అంటుంది, నన్ను చూసి ఆగిపోయినందుకు నాకు ఆహారం అవుతారా ఏంది, పరిగెత్తండి అంటే సింహం, మేము పరిగెత్తము ఇలాగే ఉంటాము అని చెప్పి ఆ ఎడ్లు ఏం చేస్తాయంటే 2 కూడా సింహం మీదకి ఎగబడేసరికి సింహము ఆ పొట్టలో కొమ్ములతోటి పొడిచి చనిపోతానేమని భయంతో సింహం వెనుకకు మళ్ళీ భయపడి పారిపోతుంది. ఆ ఎడ్లను చూసి పారిపోయిన తర్వాత మళ్ళా ఈ నక్క అన్న తోడేలు అన్న మాట ఈ ఎడ్లు విన్నవి కదా, అవేం చేసినాయంటే 2 ఎడ్లు చాటుగా మాట్లాడుకొని, మనం ఒక్కొక్కరమే వస్తాము, ఇద్దరం కలిసి వస్తే ఈ తోడేల సంగతి తెలియదు, ఒకరమే వస్తాము, అదేమన్నంటే నేను పక్కన ఉండి కొంచెం తర్వాత నేను కూడా వస్తానని చెప్పి కాలాన్ని ముందు తోలిస్తుంది. కాలం ముందు వచ్చి ఒకటే వస్తుంటే, అరే ఒకటే ఎద్దు వస్తుంది కదా, నాకు చేతిలో చిక్కుతుంది అనుకొని నా తోడేలు ఏం చేస్తుందంటే వెళ్ళే కాలా దగ్గరికి వచ్చి, కాలా నువ్వు మీ చాందు రాలేదు ఎందుకు అని అడుగుతుంది. అంటే ఏమో చాందు ఎందుకు రాలేదో నాకు తెలియదు అని అంటే, మీ చాందు ఎందుకు రాలేదో నాకు తెలుసు, నాకు కలిసింది చాందు, నేను మాట్లాడిన దాంతో అతడు ఏమన్నాడంటే, నేను పోయేసరికి ఒక ఆవుతోటి మాట్లాడుతున్నాడు, రోజు ఉదయం ఆవు దగ్గరికి పోయి మాట్లాడిన తర్వాత ఆవును చూసి కలిసి వచ్చినాక నీ దగ్గరికి వస్తాడు రోజు అంటే, అట్లనా, అందుకనే నా దగ్గరికి వచ్చేసరికి రోజు లేట్ అవుతున్నది చాందుకు, ఆవు సంగతి నాకు తెలియదు అని చెప్పంటే, అది ఒకటే కాదు, చాందు నిన్ను ఏమన్నదంటే, నువ్వు మంచివాడవు కావట, చీకట్లాగా నల్లగా ఉంటావట, నువ్వు భయంకరంగా ఉండవట, ఇవన్నీ నీవంటే ఇష్టం ఉండదట చాందుకు అని చెప్పి ఇట్లా ఇవన్నీ మాటలు నిన్న అన్నది కాలా అని చెప్తుంది. అయితే అవును, అయితే నేను మళ్ళీ ఏమంటుంది తోడేలు, నేను ఇవన్నీ మాటలు చెప్పాను చాందుకు నువ్వు చెప్పొద్దు అని వాళ్ళు చెప్తుంది. ఎందుకంటే జిత్తులది కదా, ఇది మోసకారి తోడేలు, అందుకని అలా మాట చెప్పేసింది. చెప్పిన తర్వాత నేను ఎందుకు చెప్తాను,
నన్ను అన్ని మాటలు అన్నాక నేను చాందు ముఖమే చూడను కదా, చాందుకి ఎట్లా చెప్తాను, నేను ఇంకా చాందు స్నేహితం చేయదలుచుకోలేదు, నేను ఇంకా నాకు కానీ నేను చాందుతో నేను మాట్లాడిన చాందు దగ్గరికి పోను కదా, చాందుతో స్నేహితం చేయ కదా, కానీ నాకు జతకు ఎవరైనా ఒకరు కావాలి కదా, నాకు ఎవరు లేకపోతే నేను ఒంటిగా ఎట్లుంటాను అంటుంది ఈ కాల. అనేసరికి తోడేలు చెప్తుంది, ఏం పర్వాలేదు, నా దగ్గర నాకు తెలిసింది ఒక ఎద్దున్నది అడవిలా, అది చాలా బాగుంటుంది, నీలాగే బలిష్టంగా ఉంటుంది, ఆ ఎద్దు దగ్గరికి తీసుకుపోయి నేను పరిచయం చేస్తాను, నా ఎంబడి రా అంటుంది. సరే అని చెప్పి దాన్ని నమ్మి ఈ ఎద్దు కాల తోడేలు ఎంబడి వెళ్తుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే అక్కడ దూరంగా కొంచెం దూరంలో బంగారు పర్వతాలు ఉంటాయి, ఆ బంగారు పర్వతం కింద గుహలో ఉంటుంది, బంగారు పర్వతం దగ్గర ఉంటుంది అని చెప్తుంది. అయితే సరే పోదాంపా, నాకు పరిచయం చెయ్యి, పరిచయం చేస్తే నేను అదేదో స్నేహితం చేస్తా అని చెప్తుంది కాల. అలా సరే పోయేసరికి ఇంకా నా స్నేహితుడు మరి ఎక్కడున్నది ఎద్దు అని అడుగుతాడు. అడిగేసరికి గుహను చూపించి ఈ గుహలో ఉంటాడు నీ స్నేహితుడు అని చెప్తుంది, ఇంకో ఎద్దు గుహలో ఉంటుంది అని చెప్తుంది తోడేలు. చెప్పేసరికి ఈ ఎడ్లు సామాన్యంగా గుహలో ఉండవు, సింహాలు పుల్లే ఉంటాయి కదా, గుహలో ఉండడం ఏమిటిది అని చెప్పి ఆశ్చర్యంగా ఆడుతుంది ఎద్దు. అయితే అంతకుముందే పులితోటి కలిసి తోడేలు ఎద్దును తీసుకొస్తా అని మాట్లాడుకుంటాయి, తోడేలు పులి ఇద్దరు మాట్లాడుకొని పులి సంగతి తెలియకుండా తోడేలు ఎద్దుని ఇలా గుహ దగ్గరికి తీసుకొచ్చింది మోసం చేసి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఈ ఎద్దుకు అర్థం కాకుండా తోడేలు ఏం చెప్తుందంటే, నేను తీసుకొస్తా అన్న ఎద్దు వచ్చింది, రా మిత్రమా అని పిలుస్తుంది. మిత్రమా అని పిలిస్తే ఎద్దు అనుకుంటుంది ఈ కాల, కానీ గుహలోంచి సింహం వస్తుంది. సింహం వచ్చి ఎద్దును చూసి, ఆహా నాకు మంచి పండుగ ఈరోజు చాలా ఆహారం దొరుకుతుంది, ఇంకా 3-4 రోజులు హాయిగా ఇంకా ఏ కష్టపడకుండా దీన్నే తినేయచ్చు అనుకొని సంతోషపడుతుంది సింహం. సంతోషపడి ఎద్దు మీదకి పరిగెత్తుతుంది, కాలా మీదకి పరిగెత్తేసరికి అప్పుడు కాలా కూడా భయపడి పరిగెత్తి చేసేసరికి ఈ లోపల అక్కడి నుంచి కొంచెం దూరం నుంచి చాంద్ వచ్చేస్తుంది. చాంద్ వచ్చేసి ఇంకా ముందు రాగానే ఆ చాంద్ కాల ఇద్దరు కూడా ఈ సింహం మీదకి ఎగబడతాయి. ఎగబడేసరికి అప్పటికి ఆ 2 ఎద్దులు కూడా సింహం మీద పడేసరికి ఆ సింహానికి ఏమవుతుందంటే ఆ ఎద్దుల కొమ్ములు సింహం కడుపులో కుచ్చుకొని సింహం చనిపోతుంది. అయితే అప్పుడు తోడేలు ఏమంటుంది, చాందు నీతోటి అన్నదని చెప్పినందుకు ఇద్దరికి చాందుకు దీనికి కొట్లాట పెట్టింది కదా, చెడ్డ మాటలు చెప్పింది కదా ఈ తోడేలు, అయితే నేను అట్లా చెడ్డ మాటలు చెప్పినా కానీ చాంద్ వచ్చింది, ఎలా వచ్చింది ఏమిటిది అని చెప్పి మళ్ళీ కాలాన్ని అడుగుతుంది. అడిగితే నువ్వు మోసకారి అని మాకు తెలుసు, మేమిద్దరం కూడా మాట్లాడుకొని ఈ ప్లాన్ చేసుకున్నాము, మేము ఆలోచన చేసుకొని ముందోరము వెనుకోరం వస్తామని చెప్పి వచ్చేసినాము, నీ మోసాన్ని కనిపెట్టి మేము జాగ్రత్త పడ్డాము, కానీ ఇలా మోసం చేయడం మంచి పని కాదు, చాలా నువ్వు చాలా మోసకారివి అని చెప్తుంది ఎద్దు. అయితే మోసం చేసేవారిని ఎప్పుడూ నమ్మకూడదు అనేది దీంట్లో నీతి. బాయ్.